లైవ్లో ఎలా ఉందంటే ముని సినిమాలో డైలాగు, కాంచనా సినిమాలో డైలాగు, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, ఇది చూడడానికి మేమంతా సిద్ధం అన్నట్టు అయింది. ఎవర్రా అంటే మనం పెట్టుకునే పేర్లే. జస్ట్ అనే ఫన్నీ నోట్, శ్రీజాకి ప్రియాకి గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అని చెప్పాలి. దాని తర్వాత శ్రీజ ఏడవలేదు కానీ ప్రియా చాలా ఏడ్చింది. ప్రియా ఎందుకు ఏడ్చింది, అసలు గొడవ ఏంటి, సంజనాకి ఈ గొడవకి ఏంటి సంబంధం, ఈ గొడవలో మాస్క్ మ్యాన్కి ఏంటి సంబంధం, తర్వాత వీళ్ళు ప్యాచప్ అయ్యారా, ప్యాచప్ అవ్వడానికి కారణం ఎవరు, అండ్ భరణిలో 2 షేడ్లు ఉన్నాయి, అది దాన్ని మనం ఏం చేద్దాం, అన్ఫోల్డ్ చేద్దాం. అలాగే తనూజాది కూడా నేను 2 షేడ్లు గమనించాను, అది కూడా అన్ఫోల్డ్ చేస్తా. అండ్ ఇంకా కొన్ని చిన్న అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో రికార్డ్ అవుతుందో లేదా బిస్కెట్ అయిపోద్ది. అసలే టైం అర్ధరా 3:30 3:33 అయింది. మీకు 4:30కి వచ్చేస్తుంది అప్లోడ్ అయ్యేసరికి ఇవన్నీసరికి. సో బాగుంటుంది వీడియో, ఓవర్లాప్ అయిపోయింది లైవ్లో చాలా. సో నేనేంట్రా అంటే నాకు అర్థమైన పర్స్పెక్టివ్, నేను ఒక స్టోరీలాగా కాన్వర్జేషన్ లాగా మీకు అర్థమైన సింపుల్ భాషలోనే మాట్లాడతా. మీ పర్స్పెక్టివ్ పెట్టడానికి ట్రై చేయండి, బాగుంటుంది చాలా వీడియో. సో మీరు నాకు కాఫీ ఇవ్వాలి. కాఫీ అంటే ఏంటి, అర్ధరాత్రి పూట లైక్ చేయండి. ఒకవేళ హైప్ ఆప్షన్ ఉంటే హైప్ ఇవ్వండి, సో దట్ ఎక్కువ రికమెండేషన్స్లో పడుతుంది. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బిగులు, గంటని గట్టిగా కొట్టండి బిగులు. వీడియోలు అలా వస్తూనే ఉంటాయి. అండ్ చిన్నది అప్డేటు, రేపు మెయిన్ ఎపిసోడ్ రివ్యూ ఉండదు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఓజీ ప్రీమియర్కి వెళ్తున్నా, అది 9 o'clock షో. సో ఇక్కడ 7కి స్టార్ట్ అవ్వాలి. ఆఫీసు అవగొట్టి అదంతా పెద్ద పంచాయతీ మాట, ట్రాఫిక్లో వచ్చేసరికి 2-3 అవుతుంది. మిడ్ నైట్ గొసుగొసులు నేను రికార్డు పెట్టి మ్యాక్స్ వెళ్తాను. మిడ్ నైట్ గొసుగొసులు వస్తుంది. ఆర్ మీకు ఎపిసోడ్ రివ్యూ కూడా కావాలా అంటే చెప్పండి, నెక్స్ట్ డే మార్నింగ్ పెడతాను. మీ ఇష్టం. జస్ట్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, లేదు అది స్కిప్ పర్లేదు బ్రో మిడ్ నైట్ గొసుగొసులతో కంటిన్యూ చేయండి అంటే మీ ఇష్టం. మీకు ఏది కావాలని చెప్పండి, దాన్ని బట్టి నేను ఒక ఆర్డర్లో వస్తా. బట్ రేపు మెయిన్ ఎపిసోడ్ టైంకి అయితే మన దగ్గర వీడియో రాదు. సో అది నా సైడ్ నుంచి ఐఎమ్ రియల్లీ సారీ. రేపు ఒక్కరోజే అది క్షమించండి. ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్ హే. సో ఆ దరిద్రపు కొట్టి టాస్క్ స్టార్ట్ అయింది కదా, ఇంతకు మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడాం కదా. అర్జునుడు వచ్చాడు, యుద్ధం అన్నాడు, టాస్క్ పెట్టాడు, బొకాడియో టాస్క్. సో ఫస్ట్ ఇమాన్యుల్ అన్నీకి ఏమొచ్చింది, ఫోటో వచ్చింది కదా. ఫోటో వచ్చిన తర్వాత మొక్క చిత్రం, అమ్మా ఏందమ్మా అయిపోయిందా. తర్వాత అందరూ ఏడుతున్నారు. ఇంకా ఈ ఎమోషన్ మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేయనబ్బా. ఇప్పుడు ఏదంటే సున్నితంగా ఉన్నారు కొంతమంది. బట్ నేను చెప్పాను ఇందాక మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో, ఈ ఎమోషన్ మీద ఎవరైనా ఎక్కువ అక్కడ ఒకవేళ ఎక్కువ చేసినా కూడా తీసుకుంటారు. అంత స్కోప్ ఉంది. ఎవరికైనా అంటే సంజన గారికి. ఆమె చేయట్లేదు, ఆమె తప్ప అందరూ చేస్తున్నారు. నాకు అది అర్థం కావట్లేదు. ఆమెకి ఎందుకురా నువ్వు స్పెషల్ రికమెండేషన్ ఇస్తున్నావు అంటే, ఇదంతా నేను ఇందాక చెప్పాను, అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తున్నాడు, చెల్లి గుర్తొస్తుంది, పిల్లం గుర్తొస్తుంది, ఇవన్నీ కాదు. ఒక 5 months బేబీ అనేది అది ఎమోషన్ ఒక మదర్కి. అంటే నేను మదర్ కాకపోయినా ఒక ఫాదర్గా నాకు తెలుస్తుంది. ఒక 5 నెలలు అంటే చాలా తక్కువ డ్యూరేషను ఉంటుంది, పీకుతుంది. అయినా కూడా ఆమె ఎప్పుడు డ్రామా చేయలేదు. ఈరోజు కూడా డ్రామాకి స్కోప్ ఉంది కానీ చేయలేదు. బట్ ఈరోజు ఆమెకు అన్యాయం జరిగింది. ఎవరి ద్వారా జరిగిందంటే శ్రీజ ద్వారా జరిగింది. శ్రీజ ఇంటెన్షనల్గా చేసిందా అన్ఇంటెన్షనల్గా చేసిందా పక్కన పెడితే శ్రీజ ద్వారా జరిగింది. నేను చాలా వివరంగా బలంగా చెప్తా ఆ లాజిక్తో. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను. సో డ్రామా ఆమె చేయలే, ఆమె తప్ప అందరూ చేస్తున్నారు. సో సెకండ్ వచ్చేసరికి సేమ్ గేమే కంటిన్యూ అవుతుంది. ఈరోజు 3 రౌండ్లు జరుగుద్ది, పెద్ద పంచాయతీ. తర్వాత లైట్లు ఆపుతారు. రేపుది మాట్లాడుకుందాం. రెండోసారి వచ్చేసరికి తనూజ గారు కొడతారు. తనూజ గారు కొట్టిన తర్వాత తనూజ గారు వెళ్తారు. తనూజకు ఒక లెటర్ వస్తుంది, 25% పోతుంది. ఇవంతా మనం మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. జస్ట్ హైలైట్స్ చెప్తున్నా. మెయిన్ గొడవ గురించి మనం తీసుకెళ్తున్నాం మీకు స్క్రీన్ ప్లేలో కదా. మూడోది వచ్చేసరికి డైరెక్ట్ గొడవకి వెళ్ళిపోతుంది. ఈ గొడవ తర్వాత మెయిన్ పాయింట్లు మిగిలిన సరౌండింగ్ పాయింట్స్ మాట్లాడదాం. మూడోది వచ్చేసరికి ఏమవుతుందిరా అంటే, లైవ్లో తెలుసు కదా వరస్ట్ బిగ్ బాస్ ఎటర్ గడు లాగ్ కొట్టాలనిపిస్తుంది. ఎంత దానికి లైవ్ ఎందుకు, సబ్స్క్రిప్షన్ ఎందుకు, డబ్బులు బొక్క. 3వ రౌండ్లోని సంజన గారు ప్రియ గారు వస్తారు, కెమెరా ఆపేస్తారు, ఇటువైపు ఎటో తిప్పేస్తారు బొక్కలోకి, ఏదో బొక్కలోకి. అప్పుడు ఏమవుతుంది, ఎవడు కొట్టేది తెలియదు. వాళ్ళు మాత్రం చెప్పుకుంటారు. ఇప్పుడు సంజన గారు అంటారు నాది టచ్ అయింది అంటారు. ప్రియ ఏమో షాక్లో ఉండిపోతుంది అన్నమాట. ఎందుకు ఉండిపోతుంది అంటే, శ్రీజ వచ్చేసరికి సంజన కొట్టారని చెప్పి అనౌన్స్ చేసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ఎంపైర్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ చేస్తే దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. అక్కడ అలా ఉండదు. సో శ్రీజ
సంజన కొట్టింది అని చెప్తుంది. తర్వాత ప్రియ షాక్ అయ్యి నోరు వదిలేస్తుంది అన్నమాట. ఇలాగా నేను కొట్టాను రా, సౌండ్ వచ్చింది కదరా, ఆమె జస్ట్ చెయ్యి పెట్టిందిరా, చెయ్యి పెట్టి వెళ్ళిపోయిందిరా, తర్వాత నేను గట్టి కొట్టాను రా, అప్పుడు సౌండ్ వచ్చిందిరా. లేదు ఆమె చెయ్యి పెట్టారు, నొక్కారు, తర్వాత నువ్వు చెయ్యి పెట్టేవిలో తర్వాత సౌండ్ వచ్చిందండి. ఇక్కడ కూడా శ్రీజ ఏం చెప్తుంది, సంజన చెయ్యి పెట్టింది, ఫస్ట్ టచ్ చేసింది, తర్వాత ప్రెస్ చేసింది, కాకపోతే అప్పుడు సౌండ్ రాలేదు, తర్వాత నువ్వు చెయ్యి పెట్టి గట్టిగా ప్రెస్ చేసావు, అప్పుడు సౌండ్ వచ్చింది. ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. ముందు రౌండ్లో అందరూ అలాగే చేస్తున్నారా అంటే మనం మెయిన్ ఎపిసోడ్లో చూస్తే తప్ప తెలియదు, ఎందుకంటే ఇక్కడ లైవ్లో సరిగ్గా తెలియట్లేదు. యాక్చువల్ కాన్సెప్ట్ ప్రకారం ఎందుకురా ఇక్కడ పెట్టారు సంచాలకుని, వాళ్ళకు ఒక రోల్ ఉంది, నేను అది కాదన్ను. శ్రీజ ఆ రోల్ వరకు కరెక్ట్గానే చేసినా కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది. ఎందుకంటే ముందు నుంచి చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ రేపు మెయిన్ ఎపిసోడ్ చూసినా చెప్తా. టచ్ చేస్తే సరిపోతుందా, నొక్కితే సరిపోతుందా, నొక్కిన తర్వాత సౌండ్ వస్తే సరిపోతుందా, నాకు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఎందుకంటే టచ్ చేస్తే సరిపోదు, నొక్కాలి అన్నంత వరకు ఓకే నేను, ఎందుకంటే అలా పరిగెట్టినప్పుడు ఎవరో ఒకటి టచ్ చేసేస్తాడు లైట్గాను, బట్ బజర్ కాబట్టి నొక్కాలి, ఆ లాజిక్ అర్థమైంది. సౌండ్ రావాలి అనేది కొంచెం కష్టం, ఆర్ ఆ ముందే ప్రీ రిక్వెస్ట్ చెప్తే ఐఎమ్ ఫైన్. ఎందుకు సౌండ్ దగ్గర నాకు కన్ఫ్యూజన్ అంటే, ఇప్పుడు నేను వెళ్ళాను, ఇంకొకరు వెళ్ళారు, నేను వెళ్ళి ఇలా నొక్కి పడిశాను, పడిపోయింది కింద, తర్వాత ఒక 10 సెకండ్ల కింద ఇంకొకటి వెళ్ళి దాన్ని ఇలా గట్టిగా నొక్కాడు, కింద పడిపోయింది బజర్, దాన్ని గట్టిగా నొక్కడం సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఫస్ట్ నేను వెళ్ళి పట్టుకొని నొక్కిన నాకు ఇస్తారా? బట్ సౌండ్ రాలే, కింద పడిపోయిన తర్వాత ఆడెవడో నొక్కాడు, అప్పుడు సౌండ్ వచ్చింది. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చెప్పాలన్నమాట రూల్స్ అనేవి సంచాలక. ఆమె చెప్పారో లేదో నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా చూపించలే. సో నేను ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ హర్ సిచ్యువేషన్ ఐ వుడ్ హ్యావ్ చూజన్ సంజన. ఎందుకురా అంటే ఫస్ట్ టచ్ చేసింది ఆమె, టచ్ చేసిన తర్వాత నొక్కింది ఆమె. ఇది నేను లైవ్లో చూపించలేదు, కెమెరా తిప్పాడు. బట్ ఇదే మాటలు శ్రీజ మాట్లాడుతుంది, సంజన మాట్లాడుతుంది, ప్రియ కూడా మాట్లాడుతుంది. సో ఇక్కడ నాకు చాలా కన్విన్స్ అయిపోయాను, నాకు సౌండ్ రాకపోయినా పట్టుకుంది, నొక్కింది చాలు. ఎందుకంటే దాని తర్వాత అది పడిపోయిందంట. ఎలా అంటే సంజన వెళ్ళి ప్రెస్ చేసి ఇలా నొక్కింది, తర్వాత ఆ పుష్లో ఆ ప్రెషర్లో ఆ ఫ్లోలో ప్రియా వెళ్ళి కూడా నొక్కేసిందండి, అప్పుడు సౌండ్ వచ్చిందండి. ఆ టైంలో పడిపోయింది. ఇది మనం స్లో మోషన్లో, అల్ట్రా స్లో మోషన్లో చూడాలి. ఆర్ శ్రీజ ఫస్టే ప్రియాకి ఇచ్చింది అనుకోండి, గొడవే లేదు, అమ్మ నువ్వు పట్టుకున్నావు, నొక్కావు కానీ సౌండ్ రాలేదు, బట్ ప్రియ పట్టుకున్న తర్వాత ప్రెస్ చేసాక సౌండ్ వచ్చింది, సౌండ్ అనే కాన్సెప్ట్ అందుకే పెట్టాడు కదా, అందుకు నేను అలా వెళ్తున్నానని చెప్పుకుంటే బాగుండు. బట్ అలా చెప్పకుండా డెసిషన్ డైరెక్ట్గా సంజనాకి ఇచ్చేస్తుంది శ్రీజ. అప్పుడు ప్రియ పాయింట్లన్నీ పడుతుంది, తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్వశ్చన్ మార్క్ వచ్చాక ఆలోచిస్తుంది, చాలా టైం తీసుకుంటుంది. ఆలోచించిన తర్వాత ఇక్కడ మాస్ మ్యాన్కి సంజనాకి అస్సలు పడట్లేదు, ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే తర్వాత కూడా కొంచెం దారుణమైన మాటలు మాట్లాడతాడు మాస్క్ మ్యాన్ సంజన గురించి, చాలా చీప్ అనిపించింది మాస్క్ మ్యాన్ గురించి అక్కడ మాట్లాడతాడు. లాస్ట్లో మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే బజరు, సౌండ్ ఇవన్నీ ఎక్కిస్తాడనమాట. ఇలా ఎందుకు పెట్టారు, నొక్కతే సరిపోదు సౌండ్ రావాలి. ఆమె బిగ్ బాస్ని అడుగుతుంది శ్రీజ, బిగ్ బాస్ ఎలాగ ఆన్సర్ చెప్పడం, సంచాలకుని పెట్టింది అందుకు టైం తీసుకొని ప్రియా అని చెప్తుంది. సో ఇప్పుడు నేనేమంటానంటే శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే శ్రీజ అంటే శ్రీజ వర్షన్ వింటే శ్రీజ ఫ్యాన్స్ కానీ బ్రో సంచాలక్ అనేది ఫెయిర్గా చేయాలి కదా, పని లేక గడ్డి పీకడక సంచాలకుని పెట్టారు, ఆమె జాగ్రత్తగా చూసి చెప్పాలి కదా బ్రో అంటే కరెక్టే. ఇలాంటి టాస్కుల్లో వేరే టాస్కులు వేరే, ఇలాంటి టాస్కులు ఇది కొంచెం ఎమోషన్స్. ఓకే నాకు ఎమోషన్ పండదు కానీ 2 వారాలకి చాలామంది అక్కడ ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అవుతున్నారు, ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఓకేనా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ట్రిగ్గర్ అవుతుంది. సంజన గారికి ఏమో అలా 5 నెలల బాబు గురించి ట్రిగ్గర్ అవుతుంది, ప్రియాకేమో వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చి ట్రిగ్గర్ అవుతుంది. ఇలాంటి ఎమోషనల్ టాస్క్లో సంచాలక డెసిషన్ అనేది కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కూడా చూసుకోవాలి. ఎందుకురా అంటే చాలా సెన్సిబుల్ థింగ్స్ ఇలాంటివన్నీ. డెసిషన్ చెప్పే ముందే ఒకసారి ఆలోచించి సంజనావో ప్రియో ఒకసారి ఫస్టే చెప్పాల్సింది. ఒకసారి సంజన అని చెప్పిన తర్వాత ఆమెలో ఒక ఏమొస్తుంది, అమ్మ నేనైతే మా బాబుది ఏదైనా ఫుటేజ్ వస్తుందా, ఫోటో వస్తుందా, వాయిస్ కాల్ వస్తుందా, ఏదో ఒకటి వస్తుందో నాకు ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతుంది. ఒక 20 నిమిషాలు పోయాక మీరు కాదు అన్నారు అనుకోండి, అది చాలా అప్సెట్ అవుతారు. రాకపోయినా పర్లేదు, ఫస్ట్ స్ట్రైట్ అవే ప్రియాకి చెప్పేస్తుంటే అసలు ఆమెకు ఎక్స్పెక్టేషన్ ఉండదు బుర్రలో. సేమ్ అప్లైస్ టు ప్రియా. సో ఇలాంటి దగ్గర ఆచి చూసి డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ చాలా దారుణంగా ఫెయిల్ అయిందని నా ఒపీనియన్ శ్రీజ. మీరు ఏమంటారు చెప్పండి, అందుకు నేను శ్రీజ ఫెయిల్ అయిందని చెప్తున్నా.
అక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఫస్ట్ ఒకరి పేరు అనౌన్స్ చేసి దాని తర్వాత ఆగి మళ్ళీ ఇంకొకరి పేరు అనౌన్స్ చేసేసరికి వేరే టాస్క్లు అయితే ఓకే, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ టాస్క్లో చాలా సెన్సిబుల్గా ఉండాలి డెసిషన్. ఏదో మాస్ మ్యాన్ చెప్పాడని లేకపోతే ఎవడో చెప్పాడని చెప్పి మార్చుకోకూడదు. ఆమెకంటూ ఒక థాట్ ఉండాలి కదా, క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థం. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంద్రా అంటే ప్రియా మెచ్యూరిటీ నాకు బాగా అనిపించింది. ప్రియా ఏమంటుందంటే, ప్రియా ఫస్ట్ తన వర్షం తను చెప్పిన తర్వాత ఊరుకుని పోతుంది, తర్వాత సంజనకి ఇచ్చేసరికి అంత నార్మల్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ప్రియా అంటుందో శ్రీజ, లేదు బిగ్ బాస్ నేను డెసిషన్ మార్చుకున్నాను, ప్రియా కొట్టింది అప్పుడే సౌండ్ వచ్చింది, ప్రియా తీసుకొని అంటుంది, లేదురా ఆమెకే ఇవ్వు నేను తీసుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, అరే ఇది చాలా సెన్సిబుల్ విషయం, ఇలాంటి చీపు ఎత్తుకోరు పంచాయతీలు పెట్టుకోకూడదు, ఆమెకి ఎలాగో అనౌన్స్ చేస్తారు కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అని చెప్పి ఆమె వచ్చింది. నేను ఇందాక చెప్పిన పాయింట్ ఇది, ఎమోషన్కి ట్రిగ్గర్ అయ్యే గేమ్. వచ్చి ఆమె ఏడుస్తుంది పాపం. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇప్పుడు సంజన గారు ఎలా అయితే బాధపడతారో చేతి దగ్గర వరకు వచ్చి పోయినట్టు ఈమె కూడా అలాగే బాధపడుతుంది కదా. సో ఆమె బాధపడితే శ్రీజ వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది, సంచాలక డెసిషన్ ఫైనల్ రా, నువ్వేంట్రా విన్ అయ్యి త్యాగం చేస్తావు, వెళ్ళు అంటే నాకు బాగా నచ్చింది. ప్రియా వెళ్ళలేదు, పవన్ వచ్చి చెప్పినా వెళ్ళలేదు, శ్రీజ వచ్చినా చెప్పినా వెళ్ళలేదు. ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకుని నేను చెప్పను, నేను వెళ్ళను రా, సంజన గారిని వెళ్ళమని రా, ఆమె పేరే కదా చెప్పారు కదరా ఫస్ట్ అని నాకు బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ సంజనలో నచ్చింది ఏంటంటే, సంజన వచ్చి కూడా పాపం ప్రియాని రిక్వెస్ట్ చేస్తుంది, అమ్మ నేనేం ఫీల్ అవనమ్మా, నువ్వు వెళ్ళమ్మా, లేదండి నేను వెళ్ళని చెప్పి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. అక్కడ ప్రియా ఎమోషనల్ ఏడుస్తుంది, సంజన గారు ఎమోషనల్ కొంచెం ఏడుస్తారు. శ్రీజ మాత్రం అదే సంచాలకుగా నేను ఫెయిరు అని ప్రూవ్ చేసుకోవడానికి అలా వాదిస్తూనే ఉంటుంది ఎవరితో, సంజనతో. అక్కడ నాకు చాలా వరస్ట్గా అనిపించింది. ఆమె అసలు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లే, అరే ఇది చాలా సెన్సిబుల్ టాస్క్, ఆమె పేరు మనం చెప్పాము, 5 నెలల పాప ఉంది, ఇక్కడ అందరికీ ఎమోషన్లు ఉంటాయి, వాళ్ళకి కొంచెం పెద్ద ఎమోషను, పేరు చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాని తర్వాత ప్రియా వద్దన్నప్పుడు ఇచ్చేయచ్చు కదా, ఇవ్వదు. అప్పుడు ప్రియా ఖాళీ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుందిరా, ఆమె సంచాలకైతే ఆమె డెసిషన్ కరెక్టు అని ఆమె ప్రూవ్ చేద్దాం అనుకుంటుందిరా, ఇలాంటి టాస్క్లోరా ప్రూవ్ చేస్తుంది, ఇలాంటి టాస్క్లోరా మొత్తం అంతా పోయిందిరా, అందరూ 3 అప్సెట్లు అయిపోయిందిరా, ఏం ప్రూవ్ చేద్దామనరా, ఇది రాంగ్ రా అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది ప్రియా. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 9లో ఆమె చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది, ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంది, సరైన సిచ్యువేషన్లో వాయిస్ అవుట్ చేసింది అని అనిపించింది నాకు. ఎంతమందికి అలా అనిపించిందో ఇప్పుడు వరకు లైక్ చేయకపోయినా ఇప్పుడు లైక్ చేసి కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎంటైర్ స్టోరీలో ప్రియా కరెక్ట్ అనిపించారు, సంజన కరెక్ట్ అనిపించారు, శ్రీజ అస్సలు నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మాస్క్ మ్యాన్ మాటలకి, నాకు అసలు ఎక్కలేదు. అప్పటికి సంజన అంటది, అమ్మ నీకు దండం, నువ్వు అలా వాదిస్తూనే ఉంటావు, నేను ఆల్రెడీ ఎమోషనల్ అవుతాను, నేను నీతో వాదించలేను అని చెప్పి అయిపోద్ది కదా. తర్వాత ఏమవుతుందంటే ఇంక వీళ్ళు మాట్లాడుకోరు, ప్రియా చాలా అప్సెట్ అవుతుంది, ఏడుస్తుంది, శ్రీజతో మాట్లాడదు. ఇప్పుడు ప్రియా సంజన మళ్ళీ పాపం సంజన వచ్చి మాట్లాడుతుంది, కన్సోల్ చేస్తామ్మా, ఒక పని చేద్దాం, ప్రియా అప్పటికే అంటుంది మీరు తీసుకోండి నేను వెళ్ళను అని చెప్పి. అప్పుడు సంజన అంటది, అమ్మ ఇద్దరికీ కాకుండా పోతుంది ఇది, ఓకేనా, ఒక పని చేద్దాం, మన ఇద్దరం వెళ్ళి బిగ్ బాస్తో మాట్లాడదాం, ఎదురుగా కెమెరా ఉంటే కెమెరాకి చెప్తుంది, బిగ్ బాస్ గారు నాకు వెళ్ళాలని ఉంది, మొత్తం స్టోరీ ఎందుకు చెప్పి ప్రియాకి వెళ్ళాలని లేదు, ఆమె నాకు ఇస్తా ఉంది, ఒకవేళ ఛాన్స్ ఉంటే నన్ను పిలవండి అని చెప్తే ప్రియా మీరు కూడా చెప్పండి అంటే ప్రియా కూడా అదే చెప్తుంది. బట్ అక్కడ కట్ చేస్తారు. బట్ నాకు లీక్ తెలుసు కాబట్టి ఏమవుతుందని సంజన గారు వెళ్తారు, ఆమెకు లెటర్ ఏదో వస్తుందంట. బట్ ఇంత సీన్ అవసరమా? ప్రియా చెప్పినట్టు ఇంత సీన్ ఎందుకు జరిగింది? ఆమె ఏదో ప్రాపర్గా స్టాండ్ తీసుకుంది, సంచాలకుగా ఆమె ఫెయిర్ డెసిషన్ తీసుకుంది అని ప్రూవ్ చేయడం కోసం ఇంతమందిని ఎమోషన్స్ని చాలా దారుణంగా డ్రైన్, అంటే సరైన పదం రావట్లేదు కానీ హార్మనీ దెబ్బతింది, అది మొత్తం హౌస్ హార్మనీ అంతా నెగిటివ్ అయిపోయింది. సో అది అవసరం, ఇదంతా ఎందుకు జరిగింది? శ్రీజ తప్పుడు డెసిషన్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ లేక ఇదంతా జరిగిందని నాకు అనిపించింది. ఈరోజు ఈ ఎంటైర్ మిడ్ నైట్ ఎపిసోడ్ రివ్యూలు ఇదే హైలైట్. సో నా కంక్లూజన్ వచ్చేసరికి ఇదే, శ్రీజ డెసిషన్ నాకు నచ్చలేదు, ప్రియా చాలా బాగా మాట్లాడింది అనిపించింది, సంజన గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ సిచ్యువేషన్ అనిపించింది. మిగిలిన వాళ్ళు అయితే చాలా పెద్ద డ్రామా చేస్తారు, ఆమె ఎటువంటి డ్రామా క్రియేట్ చేయకుండా చేసింది, నాకు చాలా బాగా అనిపించింది. ఇది తర్వాత కొన్ని జరిగాయి, మాట్లాడుతూ చూడండి. మీకు పాయింట్లు హై లెవెల్ పాయింట్ రాసుకున్నా. బర్నీ గారు ఫీల్ అవుతారన్నమాట సుమన్ శెట్టితో మాట్లాడుతూ, ఏ విషయంలో రా అంటే ఆయన టెనెంట్ నుంచి ఓనర్కి అయినప్పుడు ఆయనకి ఏమి రోల్ ఇవ్వలేదు, మానిటర్ రోల్ ఇవ్వలేదు, పనులు ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓనర్లు అయిన తర్వాత కూడా నాకు రోల్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఆయన
బాధపడతారు, ఇలా అయితే ఎలాగా, నాకు ఏమి ఇవ్వట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళన్నా ఓకే బట్ మన వాళ్ళు కూడా అలా ఏమీ నాకు ఇవ్వలేదని చెప్పి అప్సెట్ అవుతారు. బట్ నాకు బర్నీ గారిలో ఉన్న డబుల్ షేడ్ ఏమనిపించింది అంటే, ప్రియా ఏడుస్తున్నప్పుడు చూడు కంటెంట్ కోసం చేస్తుంది, కంటెంట్ కోసం స్టార్ట్ చేసిందని చాలా చిల్లరగా మాట్లాడాడు. ఆయన చాలా చిల్లరగా మాట్లాడాడు. కాసేపు మర్చిపోయాడు అనుకుంటా అక్కడ కెమెరా ఉందని. తర్వాత ఆఫ్టర్ వెరీ ఫ్యూ మినిట్స్ ఆమె దగ్గరికి వెళ్ళి హక్ చేసి కన్సోల్ చేసి నుదుటి మీద ముద్దు పెట్టి ఏమవకమ్మా అని చెప్పి, అరే ఏమిరా నువ్వు జస్ట్ ఒక పావుగంట 20 నిమిషాల ముందు కంటెంట్ అన్నప్పుడు వచ్చి అంటే నాకు ఆయన ముసుగేసుకొని మాట్లాడుతున్నాడా, మంచితనం అనే ముసుగేసుకొని మాట్లాడుతున్నాడా అన్నట్టు అయితే నాకు అనిపించింది. అది అస్సలు నాకు నచ్చలేదు. ఎంతమంది ఇది గమనించారో లేదో చెప్పండి. ఒకవేళ గమనించకపోతే ఓకే, గమనిస్తే చెప్పండి, గమనించకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా దీనిపైన మీ వర్షన్ ఏంటో చెప్పండి, అంటే మీ పర్స్పెక్టివ్ ఏంటో చెప్పండి. ఇది తర్వాత నాకు ఇంకోటి అనిపించింది, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ పాయింట్ మర్చిపోయాను. తనూజ గారు భరణి గారిని నానా అని చెప్పి కంటెంట్ కోసం వాడుతున్నారేమో నాకు అనిపించింది. ఒకటి చెప్పండి, అన్నిటికంటే పెద్ద రిలేషన్ ఏంటి చెప్పండి. ఇక్కడ అన్న, తమ్ముడు, చెల్లి, నాన్నే కదా, ఎప్పుడు మాట్లాడినా నాన్ననే మాట్లాడుతున్నారు కదా. సో రితు చౌదరి వచ్చి నీకు హౌస్లో ఎవరు ఫేవరెట్ అన్నవాడు ఇమ్ము అని ఎందుకు చెప్పింది? భరణి నాన్న అని ఎందుకు చెప్పలేదు? నాన్న కదా. నాకు అక్కడ తేడా కొట్టింది. ఇది కంటెంట్ కోసం ఏమైనా వెళ్తుందా? మీకు నేను లాజిక్తోనే అడిగాను, మీ వర్షన్ చెప్పండి. తనుజ ఫ్యాన్స్ అయినా కూడా చెప్పండి మీ వర్షన్ ఏంటి. అక్కడ ఎందుకు మరి నాన్న పేరు చెప్పలేదు? అదొకటి. తర్వాత పవన్ కళ్యాణ్లో ఫర్ ద ఫస్ట్ టైం నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు కూడా మళ్ళీ చేయలేయడం ఇవన్నీ చేశారు కానీ నేను వదిలేసిన మనిషి గురించి, ఫ్రెండ్స్ కోసం ఒక స్టాండ్ తీసుకున్నాడు. డిమాండ్ పవన్ కూడా స్టాండ్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా గట్టి స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకో కూడా చెప్తా. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. సింక్ దగ్గర కూడా ఉన్నప్పుడు కూడా పక్కన ప్లేట్లు కడుక్కున్నా కూడా ఒకళ్ళ మొక్కలు వాళ్ళు చూసుకోవట్లేదు, ఇష్టపడట్లేదు. అప్పుడు వాళ్ళిద్దరు భుజాల మీద చేసుకుని మాట్లాడనరా కూడా మాట్లాడలేదు. తర్వాత ఏమవుతుందో తెలుసా, లాస్ట్లో పడుకునే ముందు శ్రీజ వాష్ ఏరియా దగ్గర ఉంటే ఆమెను అక్కడి నుంచి పట్టుకొని పరిగెట్టుకొని అంటే లాక్కొని తీసుకెళ్ళిపోయి ఆ కంటైనర్ రూమ్ తీసుకెళ్తారు. అప్పుడు ప్రియ లెగిసే ఉంటుంది. ఇద్దరిని కలిపేస్తాడు. చివరికి ఆత్మ కలిసిపోయి జోకులండి కలిసిపోయి హక్ చేసుకొని మాట్లాడుకుంటారు. నాకేమనిపించింది అంటే, ఇక్కడ మామూలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఫ్రెండ్షిప్ లాయల్టీ దాంట్లో నచ్చింది కానీ యాజ్ అ రివ్యూర్గా అరే ఏదో స్టార్ట్ అవ్వక వాళ్ళు విడిపోయారు, మంచి మజా వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు ఏమరా సామి కలిపి దొబ్బావు అనిపించింది. లాస్ట్లో అలా చల్లారిసి పడుకోబెట్టాడు పవన్ కళ్యాణ్ మయ్య. బట్ ఫ్రెండ్గా ఆ స్టాండ్ తీసుకోవడం విధానం నాకైతే బాగా అనిపించింది, బాగా నచ్చింది. మీకేమనిపించిందో చెప్పండి. అదొకటి. అయిపోయింది. తర్వాత మాస్ మ్యాన్ డిస్కషన్లు ఉంటాయి. దీనికంటే ముందు ఒకటి చెప్దాం అనుకున్నాను. ఓవరాల్గా నేను ఏం గమనించాను అంటే, ఈ వారం నాగార్జున గారు గట్టిగా దొబ్బులు పెడతారు. ఎవరికరా అంటే ఇద్దరికి దొబ్బులు పెట్టచ్చు. ఒకటి ఓనర్లకి, ఎందుకు మీరు అతి మంచితనంగా పోయి అంత లీనియన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, అండ్ టెనెంట్స్ మీరు ఓనర్లుగా ఉన్నప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, పెద్ద పాయింట్లు వేస్తారు నామినేషన్లో, బట్ మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు లోపలికి వస్తున్నారు, వాళ్ళ బెడ్ల మీద పడుకుని పోతున్నారు, వాళ్ళు ఫుడ్ తినేస్తున్నారు. ఏంట్రా అంటే వాళ్ళ లోపలే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే స్పెండ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంకా కంటైనర్ రూములు ఏంటి? ఇక్కడ తప్పు ఎవరిదరా అంటే నన్ను అడిగితే టెనెంట్లు కాదు ఓనర్ల అతి మంచితనం ప్రూవ్ చేసుకోవడం కోసం అంత లీనియన్సా? ఇంకప్పుడు టెనెంట్స్ వర్సెస్ ఓనర్ అనే థీమ్కి అర్థమేముంది? ఇంక అర్థం లేనట్టే కదా, ఇంక గొడవలు ఏమవుతాయి? సో ఇది కన్ఫామ్గా నాగార్జున గారు అడ్రస్ చేయాలని నేను కోరుకున్నా. ఇందులో ఎవరిదరా మిస్టేక్ అంటే నేను ఇక్కడ టెనెంట్ల మిస్టేక్ కామనల్ది మిస్టేక్ కాదు, సెలబ్రిటీస్ది. వీళ్ళు ఓవర్గా ఆలోచించి ఎందుకు మనం బ్యాడ్ అయిపోతాం టీవీల్లో రివ్యూల్లో అని చెప్పి అతి మంచితనం చూపిస్తున్నారని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అది అనిపించిందో చెప్పండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో పడుకునే ముందు మాస్క్ మ్యాను ఒక విషయం చాలా బాగా మాట్లాడాడు, ఒక విషయం చాలా చండలంగా మాట్లాడాడు. బాగా మాట్లాడిన విషయం ఏంటంటే, ఆ యాప్లిస్కే టాస్క్ డీకోడ్ చేసే విధానం. ఏం చేశాడురా అంటే నాకేం అర్థమైందిరా అంటే, బ్లూ హోల్కి గేములు పెట్టాడు. నెక్స్ట్ నేను ఏదైతే బ్లాక్ గురించి అనుకున్నాడో అది ఆయన బాగా డీకోడ్ చేశాడు. ఏం చేశాడంటే, బ్లాక్ హోల్ని అంటే బ్లూ హోల్కి ఒక ఆట పెట్టాడు, ఎమోషనల్గా డ్రైన్ అయిన ఆటతో. బ్లాక్ హోల్కి ఆట పెట్టకుండా సంచాలకగాను ఆర్ కొన్ని ఇంపార్టెంట్ టాస్క్లు ఇచ్చారు. లైక్ శ్రీజ బ్లాక్ వచ్చింది, ఆమెకి ఇప్పుడు సంచాలక్, ఈ టాస్క్ రేపు కూడా నడుస్తుంది, టాస్క్ అంతా అయినంతవరకు ఈమె సంచాలక్. అండ్ రితు చౌదరికి బ్లాక్ వచ్చింది, ఆమెకేమో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అలాగే ఇంకెవరు మిగిలేరు? రితు, ఏమో ఫ్లోరాకి కూడా నెక్స్ట్ ఏమైనా ఇస్తారేమో. సో వీళ్ళ పాత్ర ఇది, మన బ్లూ హోల్ పాత్ర ఇది. రెడ్ హోల్ 5 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి మా అందరికీ కలిపి నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయి మాకు కలిపి ఒక టాస్క్ పెడతారు మంచిగా. సో అది మంచిగా డీకోడ్ చేశాడు అనిపించింది. ఇక్కడ మనం ఎప్రిషియేట్ చేయాలి.
కానీ నాకు నచ్చని విషయం ఏందిరా అంటే దీని తర్వాత ఏం చెప్తాడంటే ఫర్ ద ఫస్ట్ టైం బర్నీని రితుని పొగుడతారు. ఏందిరా అంటే చెప్పాను కదా మాస్క్ మ్యాన్ తనూజాకి నువ్వు అన్నపూర్ణలా లేవు, అన్నపూర్ణ లక్షణం లేదు, నువ్వు విసుక్కొని పెడతావు అంటాడు. మాస్క్ మ్యాన్ దానికి 3 రెట్లు విసుక్కుంటున్నాడు 24 గంటలను. మళ్ళీ విసుక్కోలేదు అంటాడు. ఏమంటాడంటే కంప్లైంట్లు ఇస్తాడనమాట. అంటే ఆ పిల్లలకి ఆ కామనర్లకి ఒక్కొక్కరు ఇన్నేసి పనులు చెప్పారు, 4 ఆమ్లెట్లు వేయించారు, 5 ఆమ్లెట్లు వేయించారు, నాకు కానీ తిక్కరైతే మొత్తం ఒక 10-20 ఆమ్లెట్లు వేసుకుని తినేస్తాను. తినలేనా ఏం చేస్తారు అని చెప్పి ఫుడ్ గురించి ఆయన అన్ని మాటలు మాట్లాడతాడు. ఫుడ్ అనేది ఎమోషను, అలాగా హేట్రెడ్తో పెట్టకూడదు, చిరునవ్వుతో పెట్టాలనే వ్యక్తి మరి ఎందుకు అంత చికాకు మాటలు, ఈ బ్యాక్ బిచ్చింగ్లు, బ్యాక్ బైటింగ్లు. సో అలా మాట్లాడుతూ కొంచెం కాస్త బర్నీ గారు రితు గారే బెస్ట్ అనిపించింది. ఏం ఆర్డర్ చేయలేదు, వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఆర్డర్ చేశారు, నాకు చాలా దోలు తీర్చారు అన్నట్టు చెప్తాడు. ఇది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు నచ్చని విషయం ఏందిరా అంటే ఏమంటాడంటే ప్రియాతో, నువ్వు రాంగ్ చేసావు, యాక్చువల్గా 25 అయిపోయింది కదా, ఇంకా 50% ఉంది కదా, నువ్వు వెళ్లకుండా సంజన గారిని వదిలేయాల్సింది. ఎందుకంటే సంజన గారికి 5 months బేబీ ఉంది కాబట్టి ఆ రిలేటెడ్ థింగ్ కావాలంటే కంపల్సరీగా ఎక్కువ ఛార్జ్ అడుగుతారు. అప్పుడు ఆమె స్టాండ్ ఎలా తీసుకుంటారో నేను హౌస్ అందరికీ తెలుద్దును కదా. సెల్ఫిష్గా 50% వాడేస్తారా లేకపోతే బుర్ర పెట్టి ఆలోచిస్తారా అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళిన 25 ఉంటుంది, అది పెద్ద పసరాదు, ఈమె వదిలేయాల్సింది అని. అంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు వెళ్ళి 50% ఉంది, 50% ఇస్తే మీ పాపది వీడియో కాల్ అన్నారో సంథింగ్ ఏదో అన్నారు అనుకోండి, వాడిసినా కూడా ఆడియన్స్ ఏమో చెడ్డగా అనుకోరు. ఎందుకంటే అక్కడ పర్పస్ చాలా పెద్ద పర్పస్. సో ఆమె అక్కడ వాడుకున్నా ఆమెకి ఏమీ అవ్వదు, పాజిటివ్గానే ఉంటుంది. ఒకవేళ వాడుకోకపోయినా సూపర్ పాజిటివ్గా ఉంటుంది. బట్ ఈయన అంత చీప్గా జస్ట్ బికాజ్ మొన్న వీకెండ్ కానీ దాని ముందు వీకెండ్ సంజన గారు లెగిసి ఆమె వర్షం చెప్పారు చూసారా, ఆడవాళ్ళని ఇలా చీప్గా చూస్తానని చెప్పి, అది ఆయన మనసులో పెట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఆమెకు అలా పోటు వేస్తూనే ఉన్నాడు. ఇందాక అలాగే ఫీడ్ చేశాడు శ్రీజ ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి స్క్రీన్ ప్లేతో చెప్తున్నాడు. ఆ 5 నెలల పాపతో ఆమె డ్రామా చేయట్లేదు, మనోడు డ్రామా క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది. నాకు చాలా చండాలంగా అనిపించింది. ఇందిరా ఎంత విషంగా వస్తున్నాడు మాస్ మ్యాన్ సంజన మీద అని చెప్పి. ఎందుకంటే దాని ముందే చాలా మంచి మాటలు మాట్లాడతాడు, బాగా గేమ్ డీకోడ్ చేస్తాడు, అంతా బాగానే ఉంది, వంట చేస్తున్నాడు, అంతా బాగుంది. ఆ ఇసుకులు పక్కన పెడితే వెంటనే ఈ విషయంలో నాకు మాస్క్ మ్యాన్ అయితే అస్సలు నచ్చలేదు. సో ఓవరాల్గా జరిగింది అయితే ఇది. మిగిలిన ఓవర్లాప్లు చెత్త డిస్కషన్లు ఎంత జరిగాయి దీనిపైన, ఈ ఎంటైర్ గొడవ పైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. శ్రీజ వర్సెస్ ప్రియా విషయంలో ఎవరిది రైట్ ఎవరిది రాంగు, సంజన వర్సెస్ ప్రియా విషయంలో ఎవరిది రైట్ ఎవరు రాంగు, మాస్క్ మ్యాన్ ఇలాగ సంజన గురించి ఇలా మాట్లాడారు కదా ప్రియా దగ్గర, దానిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. బర్నీ గారి డబల్ షేడ్స్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తనూజ నానా అనేది కంటెంట్ కోసం చేస్తుంది అని నేను మీకు ఒక లాజిక్తో ప్రూవ్ చేశాను కదా. ఒకవేళ అది లాజిక్ కాదు మ్యాజిక్ అయితే మీ లాజిక్ ఏంటో మీ మ్యాజికల్ కామెంట్స్తో ప్రూవ్ చేయండి. రేపు ఓటింగ్ అనాలిసిస్ కానీ రేపు ప్రోమో అనాలిసిస్తో కానీ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెప్తాను కదా, రేపు మెయిన్ ఎపిసోడ్ ఉండదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, అప్పుడు వచ్చి నేను వెంటనే చేస్తాను. అది అందరూ అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్, సభకు నమస్కారం, ధన్యవాద్.